హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఇన్ని రోజులుగా ఒక ఉత్కంఠగా జరుగుతున్న విషయం ఏంటంటే, మోహన్ బాబు గారు ఇప్పటిదాకా అరెస్ట్ ఎందుకు అవ్వలేదు? అంటే ఇప్పుడు అరెస్ట్ అవ్వబోతున్నారా? అసలు మోహన్ బాబు గారు ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ అవ్వలేదు అన్న దానిపైన తీసుకుందాము. మధ్యంతర బెయిల్ కోసం మోహన్ బాబు గారు హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. ఇన్ని రోజులు జరిగింది. కానీ ఇప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే, మోహన్ బాబు గారి బెయిల్ను తిరస్కరించింది. అంటే తిరస్కరించిన తర్వాత అసలు ఈ కేసు ఎందుకు పడింది, ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటే, ఇంటి దగ్గర ఫ్యామిలీ గొడవలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఒక మీడియా పర్సన్ని 4-5 రోజులు వాళ్ళే మీడియా ముందుకు వచ్చారు, వాళ్ళే చేశారు. ఇంట్లో ఫ్యామిలీ గొడవ, అన్నదమ్ముల గొడవ, తండ్రి కొడుకుల గొడవ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక మీడియా ప్రతినిధి 4 సింహాలు అంటాం. మీడియా అనేది 4వ సింహం, 4వ పోల్. వీటన్నిటికి సంబంధించి ఒక మీడియా పర్సన్ని మోహన్ బాబు గారు కొట్టడం జరిగింది. మైక్ తీసుకొని కొట్టే విజువల్స్ మనం అన్నీ చూసాం. అయితే దీనిపైన ఆ మీడియా పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకు దెబ్బ తగిలింది, పైన బ్రెయిన్ క్రాక్ వచ్చింది. అయ్యప్పమాలలో ఉండే తను అయ్యప్పమాల విరమించుకొని హాస్పిటల్లో ఉండి ఇంకా టిల్ నౌ ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే ఆ పర్సన్ పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేయడం జరిగింది మోహన్ బాబు గారి పైన. అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు ఇన్ని రోజులు ఎందుకు అరెస్టు చేయలేదు అంటే, దీని వెనకాల ఏ కోణం ఉందనేది చూసుకుందాం. ఆ కోణం కూడా బెయిల్కి అప్లై చేసిన మోహన్ బాబు గారి ఒక గన్నుది 2 గన్నులు ఉన్నాయంట తన దగ్గర, లైసెన్స్డ్ గన్ను. ఒక గన్ను తీసుకోవడం జరిగింది. ఇంకో గన్ను కూడా ఇప్పటివరకు పోలీస్ వాళ్ళు జప్తు చేయలేదు. పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ కంపౌండ్లో కూడా పోలేకపోయారా ఏంటి అని తెలియదు. సిపి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది, ఇవన్నీ జరిగినాయి. విష్ణు గారు వెళ్ళడం జరిగింది, సిపి గారు విష్ణుకు సర్ది చెప్పడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఇవన్నీ జరిగిపోయింది. కానీ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మోహన్ బాబు గారిని ఒక పర్సన్ పైన దాడి చేసినప్పుడు మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలి. దీని వెనకాల కోణం చూసుకున్నట్టయితే మోహన్ బాబు దాడి చేసినాక అదే రాత్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు. అంటే ఒక స్క్రిప్ట్ ప్లే అనుకోవచ్చు దాన్ని. ఒక సినారియో చూసుకున్నట్టయితే దాన్ని, నాకు హెల్త్ బాగాలేదు, నా మెంటల్ కండిషన్ బాగాలేదు, నేను అందుకే దాడి చేశాను, నాకు తెలియదు, దాడి చేసినట్టు నాకు తెలియదు అని సాక్ష్యం సృష్టించేందుకు ఈ కేసును తప్పుదోరి పట్టించడానికి ఇది ఆడుతున్న నాటకమే అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2, ఇది అయిపోయిన తర్వాత మోహన్ బాబు గారు 1 or 2 డేస్లో రిలీజ్ అయ్యి హాస్పిటల్ నుంచి వెళ్ళి క్యూర్ అయ్యి ఇంటికి రావడం జరిగింది. వీళ్ళ మధ్యలో అంత సర్దుమణిపోయింది. కానీ బెయిల్ కోసం మాత్రం, మధ్యంతర బెయిల్ కోసం మాత్రం కంపల్సరీ. ఎందుకంటే తనకి హెల్త్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి పోలీస్ వాళ్ళు కూడా ఆగుతారు, ఆగాల్సిందే. మెంటల్ కండిషన్ బాగాలేదు, హెల్త్ సిచ్యువేషన్ బాగాలేదు, ఏది బాగలేకున్నా సరే కోర్టుకు ఒక కేసు ఫైల్ అయిన తర్వాత కోర్టుకు ప్రతి ఒక్కరూ ప్రతి దాన్ని, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఎవరైనా సరే కోర్టుకు లొంగాల్సిందే. కోర్టుకు మన బాధ్యతలు ఏంటనేది, ఏం జరిగిందనేది కోర్టుకు వివరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వివరించిందో లేదో తెలియదు. చూసుకున్నట్టయితే మోహన్ బాబు గారి తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన మధ్యంతర బెయిల్కి అప్లై చేస్తే కోర్టు సెసే మీద ధిక్కరం చేసింది. ఇన్ని రోజులు మోహన్ బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని కోర్టు క్లియర్గా పోలీస్ వాళ్ళకి చెప్పింది. అరెస్ట్ చేయాల్సింది ఇమీడియట్గా. అంటే ఈరోజు అరెస్ట్ అవుతాడా, రేపు అరెస్ట్ అవుతాడా తెలియదు. మొన్న అల్లు అర్జున్ గారికి ఆయన కూడా తీసుకున్నట్టయితే అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుని వెళ్ళిన తర్వాత పోలీస్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఆడ చెకప్లను చేయించుకొని కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు నుంచి జైలుకి వెళ్ళిండు. 6 hours 8 hours ఉన్నాడు, మళ్ళీ బయటకు వచ్చేసిండు. ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉందనేది అప్పటిదాకా బాగానే ఉన్నాడు, కొట్టడం జరిగింది, అవన్నీ జరిగింది. వెంటనే వితిన్ 2 or 3 hours షిఫ్ట్ టు హాస్పిటల్, ట్రీట్మెంట్, ఒక 2-3 days రెస్ట్, బ్యాక్ టు హోమ్. ఇవన్నీ జరిగినప్పుడు ఏ కోణంలో తీసుకుంటుంది కోర్టు? ఏం చెప్పిందంటే కంపల్సరీ ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిందే. దీని వెనకాల ఎవరున్నా సరే కోర్టుకు మనిషిని సబ్మిట్ చేయాల్సిందే, కోర్టు బోన్లో నిలబెట్టాల్సిందే. మోహన్ బాబు గారు కానీ ఎవరైనా కానీ సరే కోర్టు బోన్లో కంపల్సరీ నిలబెట్టాల్సిందే. దీని వెనకాల ఉన్న ఎవరైనా సరే కంపల్సరీ అరెస్ట్ చేయాల్సిందని కోర్టు స్పష్టంగా క్లియర్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు అరెస్ట్ అవుతారా మోహన్ బాబు గారు, రేపు అరెస్ట్ అవుతున్నారా, ఎల్లుండి అరెస్ట్ అవుతున్నారా అని ఇంకా పూర్తి వివరాలు మనకు తెలియదు. పూర్తి వివరాలు రాబోయే కొద్ది రోజుల్లో నేను మీ ముందు కూడా తీసుకొస్తాను. దీని అప్డేట్ కూడా నేను మీకు ఇస్తాను. కానీ మోహన్ బాబు గారు అరెస్ట్ అవ్వడం మాత్రం కన్ఫర్మ్. మధ్యంతర బెయిల్ మాత్రం ముందు బెయిల్ కోసం అప్లై చేసుకున్న ఏదైతే బెయిల్ ఉందో బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది. కంపల్సరీ మోహన్ బాబు గారిని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి 1 day 2 days 6 days ఎన్ని రోజులు జైల్లో ఉంటాడు అనేది అప్ టు కోర్టు డిసైడ్ చేస్తుంది. కాబట్టి దానిపైన కోర్టే డిసైడ్ చేస్తుంది. కానీ మోహన్ బాబు గారు మాత్రం కంపల్సరీ అరెస్ట్ కాబోతున్నారు ఈ 1 or 2 days. థ్యాంక్ యూ.